హాయ్ ఫ్రెండ్స్! వయోవృద్ధి సంక్షేమ శాఖ నుండి మనకు జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇక్కడ అఫీషియల్‌లో మనం చూస్తున్నాం. ఇక్కడ ఇచ్చారు. బ్యాక్‌లాగ్ వేకెన్సీ రిజర్వ్ కూడా ఇచ్చారు. పర్సన్ విత్ డిజేబిలిటీ అని ఇచ్చారు. చూసుకోవచ్చు. పీడబ్ల్యూబీడీఎస్ కింద అయితే రికమెండ్ చేస్తున్నారు. ఇక్కడ నోటిఫికేషన్ మనము అఫీషియల్ ద్వారా ఫుల్ నోటిఫికేషన్ గమనించినట్లయితే కింద ఇచ్చారు. ఈ విధంగా ఫుల్ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విభిన్న ప్రతిభావంతులు హిజ్రా మరియు వయోవృద్ధి సంక్షేమ శాఖ శ్రీకాకుళం జిల్లా అయితే నుండి అయితే మనకి నోటిఫికేషన్ రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మీరు ఏ జిల్లా నుండి అయితే చూస్తున్నారో మన కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే మీ జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ ఎటువంటి నోటిఫికేషన్ వచ్చినా మనము అప్లోడ్ చేయడం జరుగుతుంది తొందరగా అయితే. మరి కొత్తగా చూస్తున్న వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నోటిఫికేషన్ ఎలా అప్లై చేయాలి, అదేవిధంగా ఆఫ్లైన్ ద్వారా అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. ఏ విధంగా మనం ఫామ్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది ప్రతిదీ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీరు వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. ఇక్కడ చూసుకోవచ్చు. మనం టోటల్గా చూసుకున్నట్లయితే నోటిఫికేషన్కి ఇక్కడ ఇచ్చారు. డిఎస్సి పరిధిలో గల క్లాస్ 4 బ్యాక్‌లాగ్ పోస్టులను భర్తీ చేస్తున్నారని ఇచ్చారు. అర్హత గల విభిన్న ప్రతిభావంతులైన అభ్యర్థుల నుండి అయితే దరఖాస్తు ఆహ్వానిస్తున్నామని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనకు వయసు అర్హత చూసుకున్నట్లయితే 1/7/2026 నాటికి మనకు 18 సంవత్సరాల నుండి 52 సంవత్సరాల మధ్యలో ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇచ్చారు. జూనియర్ సహాయకులు ఇచ్చారు. 3 వేకెన్సీ ఉన్నాయి. స్త్రీలకు 1, జనరల్ 1, ఇక్కడ ఇంకోటి శారీరక జనరల్ ఇచ్చారు. దీనికి సంబంధించి మనకు ఏదైనా డిగ్రీ గుర్తింపు పొందిన డిగ్రీ నుండి మనకు డిఎస్సి వారు నిర్వహించబడిన ఆఫీసు ఆటోమేషన్ పరీక్షలో ఉత్తీర్ణత ఉండాల్సి ఉంటుందని మెన్షన్ చేశారు. నెక్స్ట్ మనం చూసుకున్న ఆఫీస్ సబార్డినేట్ ఇచ్చారు. ఆఫీస్ సబార్డినేట్ ఒక వేకెన్సీ ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు. జనరల్ కింద ఇచ్చారు. 7వ తరగతి పాస్ అయిన వాళ్ళైతే ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ మనకు స్వీపర్ ఇచ్చారు. ఒక వేకెన్సీ ఉంది. దీనికి అయితే చదువుట వ్రాయటం తెలిసి ఉండవాలని మెన్షన్ చేశారు. చదవడం అదేవిధంగా రాయడం అనేది వస్తే మనకు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ పబ్లిక్ హెల్త్ వర్కర్ ఇచ్చారు. 5 వేకెన్సీ ఉన్నాయి. ఇక్కడ జనరల్ 1, అదేవిధంగా స్త్రీ జనరల్ ఇచ్చారు. అదేవిధంగా జనరల్లో 2 ఉన్నాయి. చదువు అవసరం లేదని మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ నెక్స్ట్ వన్ పబ్లిక్ హెల్త్ వర్కర్ ఇచ్చారు. 5 వేకెన్సీ ఉన్నాయి. దీనికైతే మనకు జనరల్లో 1, జనరల్, స్త్రీ మరియు జనరల్ 2 ఇచ్చారు. దీనికైతే చదువు అవసరం లేదని కూడా మెన్షన్ చేయడం జరిగింది. టోటల్గా మనకు 10 వేకెన్సీని అయితే భర్తీ చేస్తున్నారు ఫ్రెండ్స్ దీనికి నోటిఫికేషన్ ద్వారా అయితే. ఇక్కడ మనం గమనిక చూసుకున్నట్లయితే 1 కంటే ఎక్కువ పోస్టులను దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ప్రతి పోస్టుకు వేరువేరుగా అయితే దరఖాస్తు చేసుకోవాలని అయితే మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా మనం కింద చూసుకున్నట్లయితే ఇచ్చారు. ఇక్కడ చూసుకునే పోస్టులకు సంబంధించిన దరఖాస్తులు సహాయక వారి కార్యాలయం విభిన్న ప్రతిభావంతులైన హిజ్రా మరియు వయోవృద్ధ సంక్షేమ శాఖ డిఆర్డిఏ కాంప్లెక్స్ శ్రీకాకుళం వారి నేరుగా అయితే లేదా రిజిస్టర్ పోస్టు ద్వారా అయితే మనము కొరియర్ అయితే చేసుకోవచ్చు అని మెన్షన్ చేయడం జరిగింది. ఆఫ్లైన్ ద్వారా కూడా అయితే మన అప్లై దీనికి సంబంధించిన అయితే మనకు ఆఫ్లైన్లో వచ్చేసి మనకు 15 రోజులు ఇస్తారని మెన్షన్ చేశారు. 15 అంటే మనకు 14/4/2025 సాయంత్రం 5 గంటల లోపు అయితే మనం పంపించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన మనం ఎంపిక విధానం చూసుకున్నట్లయితే డిఎస్సి పరిధిలో గల జూనియర్ సహాయకుల పోస్టులు గల డిగ్రీల అధికముగా వచ్చిన మార్కులతో పాటు అదేవిధంగా మనకు డిఎస్సి వారు నిర్వహించబడిన కంప్యూటర్ ప్రొఫిషియన్సీ ఎగ్జామ్లో అయితే ఉత్తీర్ణత కావాలని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ మనకు జూనియర్ సహాయకులు చూసుకున్నట్టు ఏదైనా డిగ్రీ పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ మరియు డిఎస్సి వారి నిర్వహించబడిన కంప్యూటర్ ప్రొఫిషియన్సీ పరీక్షలో ఉత్తీర్ణత కావాలని మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ మనకు డిఎస్సి ఎంపిక విధానం ఇంకోటి ఇచ్చారు. వికలత్వానికి శాతానికి అదేవిధంగా వయసు, ఎంప్లాయ్మెంట్, సీనియారిటీ మార్కులకు వేయబడుతుందని మెన్షన్ చేశారు. అదేవిధంగా ఇరువులకు సమాన మార్కులు వచ్చినప్పుడే ఎడల అయితే మనకు మొదటి ప్రాధాన్య వికలాంగులకు వికలత్వానికి శాతానికి పరిగణలోకి తీసుకుంటామని కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఇంకో పాయింట్ చూసుకున్నట్టే మనకు ఇవి కూడా సమానంగా ఉండొచ్చు అయితే మనకు రెండవ ప్రధానంగా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా గతంలో ఈ కార్యక్రమం ద్వారా అప్పీలేట్ మెడికల్ బోర్డు నందు హాజరైన అభ్యర్థులకు అప్పీలేట్ మెడికల్ బోర్డు వారి జారీ చేయబడిన వైద్య ధృవీకరణ పత్రము కూడా సరిగా చేయవలసిందిగా అయితే మనకు ఇక్కడ చెప్పడం జరిగింది. ఈ విధంగా అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది. దీనికి సంబంధించింది ఉంది. ఆఫ్లైన్ ద్వారా అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. ఆఫ్లైన్ ఫామ్ చూసుకున్నట్టు ఎలా అప్లై చేయాలంటే చూసుకోవచ్చు. ఇక్కడ ఆఫ్లైన్ ఫామ్ చూసుకున్నట్టు పోస్టు పేరు ఇచ్చారు. మనం ఏ పోస్టుకు అయితే అప్లై చేస్తాం ఈ పోస్టు పేరు అయితే రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ మనకు అభ్యర్థి యొక్క పూర్తి పేరు, ఇంటి పేరు సహా అయితే మనకు రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ తండ్రి పేరు రాయాల్సి ఉంటుంది. థర్డ్ వన్ చూసుకున్నట్టు పూర్తి చిరునామా అయితే మన సచివాలయం పేరుతో ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా అయితే రాయాల్సి ఉంటుంది మెన్షన్ చేశారు. నెక్స్ట్ వన్ ఇక్కడ రైట్ సైడ్లో మనకు ఫోటో అతికేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకు పుట్టిన తేదీ ఇచ్చారు. ఇక్కడ రాయాల్సి ఉంటుంది. డేటు, ఇయర్, అది మంత్, అదేవిధంగా ఇయర్ చూసుకున్నట్టే రాసుకోవచ్చు. ఇంకోటి మనకి ఇక్కడ మెన్షన్ చేశారు 18 సంవత్సరాల నుండి 52 సంవత్సరాల మధ్యలో అయితే ఉండాల్సి ఉంటుంది. మించి రాదని ఇక్కడ కూడా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ 5వ పాయింట్ చూసుకోవచ్చేమో ఇక్కడ సంబంధిత తహసీల్దార్ వారిచే జారీ చేయబడిన నివాస ధృవీకరణ పత్రము జత చేయవలని ఇక్కడ మెన్షన్ చేశారు. నెక్స్ట్ వన్ మనకు ఆధార్ కార్డ్ అనేది జత చేయాల్సి ఉంటుంది. ఒకవేళ జత చేయకుంటే లేదని మెన్షన్ చేయాలి. అంటే ఆఫ్లైన్ ఫామ్ అయితే మనకు కరెక్ట్గా రాయాల్సి ఉంటుంది.
సెవెంత్ పాయింట్ చూసుకున్నట్లయితే ఏ విధమైన విభిన్న ప్రతిభావంతులు ఇచ్చారు. అదే మనకు హ్యాండిక్యాప్కి సంబంధించినది ఏ శాతం మనకు ఉందో ఆ శాతం రాయాల్సి ఉంది. అదేవిధంగా ఏ కేటగిరీ కింద వస్తామో VHA, HHA, OH అనేది టోటల్గా అయితే రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ మనకు విద్యార్హతలు రాసుకోవాల్సి ఉంటుంది. జత చేసినామా లేదా అనేది కూడా ఆఫ్లైన్ ద్వారా అయితే రాయాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు అభ్యర్థి యొక్క విద్యాభ్యాసన చేసినటువంటి పాఠశాల కళాశాల నుండి మనకు 4వ తరగతి నుండి డిగ్రీ ఆపై తరగతి సర్టిఫికేట్ అయితే సమర్పించాల్సి ఉంటుంది మెన్షన్ చేశారు. చూసుకోవచ్చు ఇక్కడ ఈ సర్టిఫికేట్ సంబంధించి మనకు రోల్ నెంబర్ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ పాఠశాల కళాశాల పేరు రాయాల్సి ఉంటుంది. ఇంకోటి తరగతి రాయాల్సి ఉంది. మొత్తం మార్కు ఎన్ని వచ్చా రాయాల్సి ఉంటుంది. పొందిన మార్కులో మనకు GPA రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా మార్కు శాతం అనేది రాయాల్సి ఉంటుంది. చదివిన సంవత్సరం ఏ సంవత్సరం అనేది రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ పట్టణ గ్రామము అదేవిధంగా పేరు రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా మండలం ఏ మండలం అయితే రాయాల్సి ఉంటుంది. జిల్లా పేరు మనం ఏ జిల్లా నుండి ఉంటామో ఆ జిల్లా పేరు రాయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ చేసిన తేదీ మరియు అదేవిధంగా నెంబరు తెలపవలసి ఉంది. ఇక్కడ మెన్షన్ చేశారు ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్కి సంబంధించి. నెక్స్ట్ మనం ప్రభుత్వ ఉద్యోగం ప్రీవియస్గా అయితే మనం ఎక్కడైనా వర్క్ చేస్తున్నట్టయితే ఇక్కడ సంబంధించిన సిఫారసు చేయు లేఖ అయితే జతపరచాల్సి ఉంటుందని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. చూసుకోవచ్చు 12వ పాయింట్లో. ఇంకోటి మనకు ప్రీవియస్గా ఉద్యోగం చేస్తూ మానివేసినచో ఎందుకు కారణము అనేది మనకు దీన్ని వివరించిన ధృవీకరణ పత్రం అయితే జత చేయాల్సి ఉంటుంది మెన్షన్ చేశారు. ఎందుకు అనేది మనం మానేసినాము ఆ జాబ్స్కి అనేది జత చేయాల్సి ఉంటుందని మెన్షన్ చేశారు. నెక్స్ట్ వన్ మనం గమనిక చూసుకోవచ్చు. ఇక్కడ మనకు సంబంధించి ఫస్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే సదరము వైద్య ధృవీకరణ పత్రం ఇచ్చారు. నెక్స్ట్ వన్ మనకు విద్య అర్హతల ధృవీకరణ పత్రం. నెక్స్ట్ వన్ మూడవది మనకు 4వ తరగతి నుండి 10వ తరగతి వరకు మనకు స్టడీ సర్టిఫికేట్ పత్రం ఇచ్చారు. 4వది మనకు డిగ్రీ మార్కు జాబితాలు ఇచ్చారు. ప్రస్తుత స్థిరము నివాస ధృవీకరణ పత్రం ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ 6వది చూసుకున్నట్టే మనకు ఎంప్లాయ్మెంట్ కార్డు మొదలగు తప్పనిసరిగా అయితే జత చేయాల్సి ఉంది. అది దీనికి లేని ఎడల మనకు తిరస్కరించబడుతుందని కూడా మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ నోటిఫికేషన్కి మనం ఎక్కడి నుండి అప్లై చేసే స్థలం రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఏ తేదీని అప్లై చేసిన అది కానీ రాయాల్సి ఉండేది. నెక్స్ట్ వన్ మనకు అభ్యర్థి సంతకం కింద అయితే అభ్యర్థి సంతకం రాయాల్సి ఉంటుంది. ఈ విధంగా అయితే మనకు వయోవృద్ధుల సంక్షేమ శాఖ నుండి శ్రీకాకుళం జిల్లా నుండి అయితే మనకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. మరియు జాబ్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.